మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి నిన్న వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి జిల్లా సమావేశం జరిగింది. దానిలో భాగంగా నిన్న పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఇటు వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ మంత్రులు చాలా ఘాటుగా స్పందించారు. అందులో భాగంగా జక్కంపూడి రాజా గారు అయితే లెఫ్ట్ లెగ్ లో రైట్ లెగ్ తో తింటే ఇటు గాజువాక ఇటు భీమవరం నుంచి తన్నితే పిఠాపురంలో పడ్డారు. అదేవిధంగా పిఠాపురంలో ఈ సంవత్సర కాలంలో ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదని చెప్పి కూడా ఘాటుగా స్పందించారు. దానిపై స్పందన ఏ విధంగా ఉందనేది పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి నిన్న పవన్ కళ్యాణ్ గారిని రైట్ లెగ్ తో తన్నితే లెఫ్ట్ లెగ్ లో తన్నితే పిఠాపురంలో పడ్డారంటున్నారు, చాలా ఘాటుగా స్పందించారు. ఇక్కడ పిఠాపురం ప్రజలు మా అదృష్టం ఆయన గెలిపించుకోవడం అని చెప్పేమో వాళ్ళు స్పందిస్తున్నారు. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు సార్? సార్ అదే సార్, ఇప్పుడు వాళ్ళకి పూర్తిగా అవగాహన లేదు, విషయం తెలియదు. ఏదో పైనుంచి వచ్చిన స్క్రిప్ట్ని వారి ఉనికిని కాపాడుకోవడం, వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం కూడా వచ్చిన పలికిన పలుకులు అవి వేరాలు పలికారు తప్పించి అవన్నీ కూడా ఏమీ వాస్తవాలు కాదు, వాళ్ళకి తెలుసు. ఇందాక పెద్దలు నాన్నది గారు చెప్తున్నారు, వీళ్ళు డయాస్ మీద మాట్లాడడం కిందదిగా మాట్లాడలేరు. ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ చదువుతారు వీళ్ళు. అదే కాకుండా అభివృద్ధి విషయంలో నిజంగా కూడా అనేక సందర్భాల్లో చెప్పాం, నిజంగా పిఠాపురం వాసులు ధన్యులు. పిఠాపురంలో చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీ ఎదురుకుండా చూడండి, ఇక్కడ వనం తయారవుతుంది సార్, 4 crores తోటిది. ఎవరన్నా ప్రధానికం అడిగారా? అడగకుండానే ఒక రిలాక్స్ అవ్వడానికి ప్లేస్ కావాలి పిఠాపురం వాసులు, కానీ సార్ స్వయం పర్యవేక్షణలో రూపుదిద్దుకుంటుంది. ఇది అడగంది కాదు, చెప్పినవి ఉన్నాయి. మన పశువుల సంత అభివృద్ధి చేస్తామని చెప్పాం, 1,42,00,000 సంవత్సరం పూర్తవలేదు, తుద్దేసి చేరుకున్నాయి. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ 56 కోట్లతో శాంక్షన్ అయింది. ల్యాండ్ సమీకరణగా 60 కోట్లు వచ్చింది. 100 పడకల ఆసుపత్రి దానికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. త్వరలో హౌసింగ్ బోర్డు కాలనీలో వీరు అనాలోచితంగా చేసిన సైట్ మిల్గా కనీసం వర్షం కానీ శుద్ధగడ్డ వాక్ కానీ నీరు వస్తే వెళ్ళిన పరిస్థితిలో 4 కోట్లతో శాంక్షన్ ఇచ్చి ఈవేళ జరుగుతున్నాయి. అదే కాకుండా రాష్ట్రంలో ఈవేళ పిఠాపురం సీసీ రోడ్డులో సెకండ్ ప్లేస్లో ఉంది. 30 కిలోమీటర్ల రోడ్లు వేసాం ఈవేళ ఈ పిఠాపురంలో. క్వాలిటీ ఎవరికైనా ఛాలెంజ్. ఈవేళ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఎన్ఆర్ఈఎస్ వర్క్స్ ఇంత క్వాలిటీ వర్క్ జరగలేదు. అదే కాదు, 11 కోట్లతో బీటీ రోడ్లు వేసాం, 10 కోట్లతో ఆర్ఎన్బి రోడ్లు రిపేర్ చేసాం. వీరికి 5 ఏళ్లుగా చేసిన నిర్వాకం, ఒక్క గోతులో ఒక గుక్కని మట్టి వేయలేదు వీళ్ళు. అదే కాకుండా ఇంకొక 8 కోట్లతో నాబార్డు బీటీ రోడ్లు ప్రపోజ్ చేసాం. దాంతో ఆ జిల్లా పరిషత్ సంబంధించిన పంచాయతీరాజ్ రోడ్లన్నీ కూడా పూర్తవుతాయి. అదేవిధంగా గోకులాలు 500 శాంక్షన్ చేయడం జరిగింది. 30 పాఠశాలలో బౌండరీ వాల్ స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలుగా అపరిష్కృతం ఉన్నటువంటి దానికి ఏమండి, ఈ మన పక్కనే కనపడుతుంది హాస్టల్. ఇది ఈ పక్కన మొత్తం ఫ్లోరింగ్ అంతా దిగిపోతే సాధకు నివేదించాను నేను వచ్చిన 9 రోజుల్లోనే 80 లక్షలతోటి ఈ హాస్టల్ రిపేర్ చేయడం జరిగింది. ఇలాగా అడిగింది కాదు, అడగంది కాదు, ఒక్క కార్యక్రమం కాదు, అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ వేళంతా కూడా పిఠాపురం వాసుల మనసులో ఈవేళ వాళ్ళంతా ఉబ్బి తబ్బి అవుతున్నారు. ఎందుకంటే వారు ఎన్నుకున్నటువంటి శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి వాళ్ళంతా హర్షిస్తుంటే దాన్ని తట్టులేక అవాకులు చెవాకులు పెడుతున్నారు. తర్వాత సూపర్ 6 అంటున్నారు. మీరు 5 సంవత్సరాలు చేసి విధ్వంసం చేసి ఈ రాష్ట్రాన్ని అతలాకుతం చేస్తే అత్యంత అనుభవశాలి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటూ తొలి అడుగులు సంక్షేమాన్ని నిలుపుకుంటూ మీరు అంటారు నిలుపుకోలేదని. మీరు పెన్షన్ 3,000 చేస్తా అని చెప్పి 5 సంవత్సరాలు పట్టింది 2,000 3,000 చేయడానికి. వచ్చిన మరుక్షణమే 4,000 ఇవ్వడం కాదు, హామీ ఇచ్చిన గత 3 నెలల బకాయిని కలిపి మొట్టమొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వం. అదేవిధంగా వికలాంగులకి, మంచం మీద లేవనోళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇది. మొన్న 1,00,000 పెన్షన్ శాంక్షన్ చేసాం. ఈవేళ ఇంకొక 3 లక్షల పెన్షన్ల పరిశీలన ఉన్నాయి. ఈ వారం 10 రోజుల్లో కూడా పంపిణీ జరుగుతుంది. ఈ 3 లక్షల పంపిణీ కూడా మీరు చేసిన నిర్వాకం. గత సంవత్సరం కాలంగా 23 జూన్ నుంచి 22 జూన్ 24 జూన్ వరకు ఉన్నటువంటి పెన్షన్లు ఏమి రిలీజ్ చేయకుండా హోల్డ్ చేసి పట్టుకున్నారు మీరు 2 లక్షల పనులు. అవన్నీ కూడా ఈవేళ పరిశీలన జరుగుతున్నాయి. త్వరలో అట్లు కూడా పంపిణీ జరుగుద్ది. తర్వాత మీరు మద్యపానాన్ని నిషేధిస్తేనే కానీ నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళాలని చెప్పారు. ఈవేళ రాష్ట్రంలో ఎంక్వైరీ జరుగుతుంది. చూడండి, మీరు సంపాదించిన కోటాను కోట్లు బంగారం, ఈ ఇతర దేశాలకు మీరు పంపిన డబ్బు, మీరు బెంగళూరు లాంటి నగరాల్లో చేసినటువంటి సిట్ విచారణలో కోకొల్లగా పడుతున్నాయి. ఈవేళ ఆశ్చర్యం, మీరు మాట్లాడతారు ఈవేళ. మీ నువ్వు చెప్పిన మాట మద్యపాన నిషేధం చేసి నెక్స్ట్ ఎలక్షన్ చేస్తాను. ఏదో నవరత్నాల అమలు, ఈ మద్యపాన నిషేధం ఏమైంది? అసలు ఎన్ని కోట్లు ప్రభుత్వానికి వచ్చింది, ఎన్ని కోట్లు మీరు తినేశారు? ఈవేళ సిట్ లెక్కలు చూస్తే నిర్గంతపోయే లెక్కలు. డెఫినెట్గా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఇప్పటికే 4 పూర్తి చేసింది, ఇంకా పూర్తి చేయవలసినవి 2 ఉన్నాయి. అది రైతు భరోసా, ఇది రేపు ఆగస్టులో వేస్తామని చెప్పారు. అదేవిధంగా ఇంకొకటి
ఉచిత బస్సు ఆగస్టులో చేస్తామని చెప్పారు. దాంతో వారు ఇచ్చిన హామీలన్నీ పూర్తవుతాయి. కాకపోతే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా నువ్వు 5 ఏళ్ల కాలంలో ఏ రోజు కూడా ఉద్యోగం 1వ తారీఖు జీతం ఇవ్వలేదు. వచ్చిన మొదటి రోజు నుంచి కూడా 1వ తారీఖు ఉద్యోగ జీతం ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. అదే కాదు, పెన్షన్ ఆదివారం సెలవు వస్తే శనివారం ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు పెడితే ఉన్న 11 స్థానాలు కూడా ఏ ఒక్క స్థానానికి వెళ్ళిపోద్దో మీరు చూసుకోమని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. చాలా మంది నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ప్రజల డబ్బుని తీసేసుకుని లేదా అక్రమ సంపాదనలు సంపాదిస్తున్న ఎన్నో ఉదంతాలు చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులు గుప్తదానాలు ఎన్నో చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోనే సుమారు 46 మంది పేదలకు తన జీతాన్ని నెలకు 5,000 రూపాయలు ప్రతి నెల పంపిణీ చేస్తారు. మీ చేతుల మీదగానే పంపిణీ చేస్తారు. ఇలాంటివన్నీ చూసైనా సరే ఎలా విమర్శించాలనిపిస్తుంది సార్ అంటే అలాంటి నాయకుడిని? సార్ అంటే మేము మాట్లాడితే కానీ వీళ్ళకి పవన్ కళ్యాణ్ ఖాళీ ఓటుకు కూడా సరిపోరు సార్ వీళ్ళ నాయకులు ఎవరు కూడా. ఎందుకంటే నిజంగా కూడా అంటే పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తాం, జనసేన పార్టీ సాధారణ రాజకీయ పార్టీ కాదు, మా నాయకుడు సగటు రాజకీయ నాయకుడు కాదు, అతను విలక్షణ నాయకుడు. ఎందుకంటే ఒక సమస్య వస్తే దానికి పరిష్కారం కోసం చూస్తాడు. ఇప్పుడు ఎలక్ట్రిఫికేషన్ జరిగింది, ఒక ఎస్సీ అతను చనిపోయాడు, పెద్దలంతా కలిపి రాజీ చేసి 2 లక్షలు ఎంతో అందజేశారు. పార్టీ తరఫున సభ్యత్వం 5 లక్షలు చేశాం. సాధారణంగా సమస్య డబ్బుతో పరిష్కారం అయిపోయిందని ఒక సగటు రాజకీయాన్ని నేను అనుకుంటాను. కానీ ఆయన అట్లా ఆలోచన చేయలేదు. దీనికి కారణమైన కనీసం వాళ్ళ చేతికి గ్లోవ్స్, షూస్ ఉండదని ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్స్ అన్న వాళ్ళ సంఘం ద్వారా ఐడెంటిఫై చేసి 325 మందికి కిట్లు అందజేసి సొంత డబ్బుతో చేశాడు. అదేవిధంగా ఒక రోజు ఒక అనాథ పిల్లలు ఆయన దరి చేరారు. ఈ నియోజకవర్గం నుంచి ఒక అర్జీ ఇచ్చారు, మా తల్లిదండ్రి పోయి చూడలేకపోతాను. ఆయన వెంటనే మన పీడీ మేడం వీరందరినీ ఆదేశించారు, ఈ పిఠాపురం నియోజకవర్గంలో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయమని. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తే ఫస్ట్ స్టేట్లో 48 మంది ఐడెంటిఫై చేసాం. వారికి ఇప్పటికి 2 సార్లు ఆ డబ్బు ఇవ్వడం జరిగింది. ఇంకా 4-5 అప్లికేషన్ వచ్చినాయి, అవి కూడా సార్కి పంపించడం జరిగింది. మేమేమంటామంటే ఒక సగటు రాజకీయ నేను ఒక 5,000 ఇచ్చేస్తే వేళ సమస్య పరిష్కారం అవుతాం. కానీ ఆయన అట్లా వదిలేడు సమస్యని, దానికి లాజికల్ కంక్లూజన్ కోసం చూస్తాడు. అంత విలక్షణమైన నాయకుడు కాబట్టి, అంతటి విశాలమైన వ్యక్తిత్వం కాబట్టి ఇన్ని కోట్ల మంది అతనికి అభినయాలుగా మారారు. ఈవేళ పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఆయనకి ఖాళీ గోటి కూడా వీళ్ళెవరో మాట్లాడే నాయకులు ఎవరికి స్థాయి లేదు, మాట్లాడడానికి అర్హులు కాదు. రైట్, చూసారు కదా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శించిన వాళ్ళకి ఇక్కడ పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి గారి స్పందన, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాదు, అది ఒక వ్యవస్థ. ఆయన విమర్శించడానికి ఖాళీ గోటికి కూడా సరిపోరు. అలాంటి వ్యక్తిని విమర్శించడానికి వీళ్ళ నోళ్ళు ఎలా వచ్చాయి, ఆయన మీద ఉమ్మేస్తే తిరిగి మీద పడుతుంది, వాళ్ళ మీద పడుతుంది అని చెప్పి కూడా విమర్శిస్తున్నారు. అదేవిధంగా కాకినాడ జనసేన జిల్లా అధ్యక్షులు కూడా చైర్మన్ అయినటువంటి తుమ్మల రామస్వామి బాబు గారి దగ్గర ఉన్నాము, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి పవన్ కళ్యాణ్ గారిని రైట్ లెగ్ తో లెఫ్ట్ లెగ్ తో తనితే పిఠాపురంలో పడ్డారు, భీమవరం గాజువాక ప్రజలు తన్నారు కాబట్టి ఆయన పిఠాపురం నుంచి పోటీ చేశారని చాలా ఘాటుగా అన్నారు నిన్న జక్కంపూడి రాజా గారు. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? చాలా పొరపాటు. సోదరుడు జక్కంపూడి రాజా గారు మాట్లాడింది చాలా పొరపాటుగా మాట్లాడుతున్నారు. మీ తండ్రి గారు రాజకీయాలు ఒక పోరాటం ఎదురులా చేశారు ఈ జిల్లాలో. మరి వారు కడుపున పుట్టిన మీరు ఇంత చౌకబారు మాటలు మాట్లాడటం చాలా పొరపాటు. అది పవన్ కళ్యాణ్ గారి కోసం. మీరేం మాట్లాడారు? గాజువాకలో లెఫ్ట్ లెగ్తో తంతే పిఠాపురంలో పడ్డాడు, భీమవరంలో రైట్ లెగ్తో పడితే పిఠాపురంలో పడ్డాడని. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఆయన పెట్టుకున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ఎందుకు ఈ రాష్ట్రంలో పేద బడగ బలహీన ప్రజలను రక్షించాలి, వాళ్ళకి గొంతే నిలబడాలనేది పవన్ కళ్యాణ్ గారు. ఆయన పార్టీ నుంచి మీకు ఒక జనసేన అభ్యర్థి నిలబెట్టడం జరిగింది మీ మీద, బత్తుల బలరామకృష్ణ గారిని. మరి ఆయన సెంట్రల్ లెక్కతో అంతే మీరు రాజానగర్ నుంచి రాజమండ్రిలో పడ్డారు వెళ్ళి. మీరు చెప్పాలి, అది రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ కాదు, ఒక్క జన సైనికుడు సెంట్రల్ లెగ్తో తంతే మళ్ళీ అడ్రస్లు గల్లద్దవుతాయి. అంత బలంగా ఉంటారు ప్రతి జన సైనికుడు కూడా. పవన్ కళ్యాణ్ గారు మాట ఎత్తితే ప్రతి జన సైనికుడికి ఎలా ఉంటుందనుకుంటున్నారు? 2 లెక్కలు కాదు, సెంట్రల్ లెగ్తో కొట్టాలనిపిస్తుంది ఎవరైనా సరే. అందుకని పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలని ఈ సందర్భంగా. పిఠాపురంలో అభివృద్ధి ఏం జరగలేదు. అదే విధంగా పవన్ కళ్యాణ్ ఎవరినో ముఖ్యమంత్రిని చేయడం కోసం చంద్రబాబు నాయుడుకి ఊడికం చేస్తున్నాడని చెప్పి తోట నరసింహ గారు కూడా చాలా ఘాటుగా స్పందించారు. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి, ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి కూడా మీరున్న సీనియర్ నాయకులు ఇలాంటి విమర్శలు చేసినప్పుడు మీకు ఏ విధంగా అనిపిస్తుంది, ఏ విధంగా స్పందిస్తారు? ఎవరన్నా మాట్లాడిన ఎవరో తోట నరసింహ గారు ఏమని ఎవరినో ముఖ్యమంత్రిని చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఊడికం చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు.
మరి ఎవరు ఈయన ముఖ్యమంత్రి అయిపోతాడు ఏంటి నరసింహ గారు? నరసింహ గారు ముఖ్యమంత్రి అయిపోతారా? చెప్పండి మీరు. ఎవరికి వాళ్ళు ఉడిగివే చేస్తున్నారో మేము ఉడిగివే చేస్తాం. మాకు ఇంకా మాకు మంచి అధ్యక్షుడు ఉన్నాడు, దేశంలో ఆదరణ ఉన్నటువంటి నాయకుడు ఉన్నాడు. ఊడిగాల గురించి మాట్లాడవలసి వస్తే ఇంకా మీ గురించి మాట్లాడటం మాకు సిగ్గు. మరి పిఠాపురంలో 310 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగింది సంవత్సర కాలంలోనే. అయినా సరే అసలు పిఠాపురాన్ని అభివృద్ధి జరగలేదు. సంవత్సర కాలం పాటు పిఠాపురం ఎటువంటి అభివృద్ధి జరగకుండా అలాగే ఉందని చెప్పి కూడా అంటున్నారు. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? రమ్మనండి ఎవరైనా దమ్ముంటే బహిరంగ చర్చకి. పిఠాపురం నియోజకవర్గంలో మీరు 5 సంవత్సరాల్లో ఎన్ని కోట్లతో మీరు వర్కులు చేశారో చెప్పండి. వైసీపీ ప్రభుత్వం ఒక్క సంవత్సరం కాలంలో 300 కోట్లు పైచిలుకుతో పిఠాపురం నియోజకవర్గంలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేసి చూపెడతా ఉన్నారు. కొన్ని వర్కులు అయితే పూర్తవుతా ఉన్నాయి, కొన్ని వర్కులు శాంక్షన్ ఉన్నాయి, కొన్ని వర్కులు మొదలవుతా ఉన్నాయి. 300 కోట్లు పైచిలుకు పనులు చేయటమే కాకుండా నిన్నే మళ్ళీ బీచ్ రోడ్డు మహా సుందరంగా తయారవుతోంది. వైజాగ్ కాదు, చెన్నై అన్నింటికి మించి ఇక్కడ మహా నగరాన్ని తలపెట్టే విధంగా మన బీచ్ కారిడార్ తయారవబోతా ఉంది. పిఠాపురం ప్రజలు చేసుకున్నటువంటి ఏనాడో అదృష్టం ఈ రోజు ఆయన ఎవరో చెప్పాడు, ఆ రైట్ లెక్క లెఫ్ట్ లెక్క గారి అక్కడ ఉన్నటువంటి ప్రజలు బాధపడతా ఉన్నారు. గాజువాకలో మేము ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కించుకోలేకపోయాం, భీమవరంలో ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కించుకోలేకపోయాం, మనకు వచ్చే అదృష్టం పిఠాపురం ప్రజలు పట్టుకుపోయారు అనేటువంటిది వాళ్ళు ఇప్పటికీ కూడా బాధపడతా ఉన్నారు. రమ్మని అనేక మంది రమ్మన్నారు, తప్పది. ఆయన్ని వినామనస్గా ఎత్తారన్నా అక్కడ నుంచి అనేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన్ని గుండెలు చించుకుని ఎక్కించేటువంటి కేడర్ పిఠాపురంలో ఉంది. ఆయనకి గుప్తేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి, దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు ఉన్నాయి, మహాశక్తిపీఠం పురోతిగా మాత వారి ఆశీస్సులు ఉన్నాయి, దైవ భక్తుడు. మరి అనేక శక్తిపీఠాలు ఆధ్యాత్మికానికి పెట్టింది పేరైనటువంటి పిఠాపురం ఆయన్ని పిలుచుకుని శాసనసభ్యుని చేసుకుంది. ఆయన పిఠాపురం ప్రజలు రుణం తీర్చుకుంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా తెలియజేస్తాను. చూసారు కదా తుమ్మల రామస్వామి గారి స్పందన చాలా ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ గారిని రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ కాదు, నిన్ను పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టినటువంటి వ్యక్తి సెంటర్ లెగ్ తో తన్నితే మీరు ఏమయ్యారు అనేది మీరు ఆలోచించుకోండి. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి కేవలం సంవత్సర కాలంలోనే 310 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారనడానికి నిదర్శనం మీరు ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చని కూడా సగర్వంగా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.